పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఏరియాలో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించాలని సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. గత నెల రోజులుగా సింగరేణి కార్మిక కుటుంబాలకు అందిస్తున్న నీరు ఎరుపు రంగులో వస్తోందని, అలాంటి కలుషితమైన నీరు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా పనికిరావని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రతిపాదన సింగరేణి యాజమాన్యం C&MD స్పందించి కార్మిక కుటుంబాలకు సురక్షితమైన నీరును అందించేలా చర్యలు చేపట్టాలని, లేదంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. దాని యూజల నుండి మన ఎన్టీపీసీ డ్రైనేజ్ వాటర్ తెలుసు, అది అలాగా ఈ బాయిల ప్రభావం ఉంటుంది. ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు, కాంట్రాక్టర్ కార్మికులు, ఈ ప్రాంత వ్యాపారస్తులు, ప్రజలందరికీ కూడా సింగరేణి గోదావరి నది నుంచి ఏదైతే సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ ఉన్నదో అది పూర్తిగా కలుషితమైపోయింది. గోదావరి నదికి పైనుంచి ఒక దార కూడా రావడం లేదు. కేవలం ఈ ప్రాంతంలోని డ్రైనేజీ నీటినే మనకు మళ్లించి మన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మనకు పంపింగ్ ద్వారా ఈ పవర్ హౌస్ నుండి ఆ సెక్టార్ 1, సెక్టార్ 2, RG3 కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 25 లక్షల మిలియన్ ల్యాక్ గ్యాలన్ల వాటరు ఇవాళ పంపింగ్ చేసి అదంతా పూర్తిగా కూడా కలుషితమైనది. ఇవి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతా ఉన్నారు, ఇవాళ రోగాల పాలవుతున్నారు. కార్మికులు, ప్రజలు సంపాదించిన సంపద అంతా కూడా వైద్యశాలకే ఖర్చు అవుతా ఉన్నది. గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొనున్నటువంటి గోదావరి కని ప్రాంతంలో గోదావరి కని నుండి మొదలుకొని సెంటనరీ కాలనీ వరకు ఇలా సింగరేణి కార్మికులు, దీని ఆధారిత వ్యాపార ప్రజలందరూ కూడా మంచినీరుకు సంబంధించినటువంటిది గిట్ట చూసినట్టయితే మన నిజంగా కూడా ఒక దయానీయమైనటువంటి పరిస్థితి మనం కళ్ళ నిండారా చూసినాం. దానికి సంబంధించి గతంలో నిండుకుండలాగా ఉన్నటువంటి ఏదైతే గోదావరి ఉండెనో అప్పుడు ప్రజలకు తాగునీరు ఒకవైపు, సాగునీరు ఒకవైపు, దాంట్లో స్వచ్ఛమైనటువంటి నీరును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో కూడా మేము ఈ గోదావరి నదిని కానీ లేదా ఈ ఫిల్టర్ బెడ్ గంగానగర్ను కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో పరిశీలన చేసి ఈరోజు సింగరేణి కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అండర్ గ్రౌండ్ మైన్స్లో పోతే అక్కడ సేఫ్టీ రక్షణ లేక అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు యాజమాన్య నిర్లక్ష్యం వల్ల. ఇవాళ తాగునీటి పరిస్థితికి వస్తే అంతంత కలుషితమైన నీరు సప్లై చేస్తున్నారు. గోదావరి కప్పు నిండుకుండలా ఉండే మంచినీరు వచ్చేది. గోదావరి ఎండిపోయిన తర్వాత ఒక దారి, ఒక బొట్టు కూడా గోదావరి లేదు. మరి నీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నాయంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వచ్చే నీళ్ళే ఫిల్టర్ చేసి ఆ నీళ్ళు సరఫరా చేస్తాం. ఇందాక మేము క్షేత్రస్థాయిలో పరిశీలించిన గోదావరిలో పోయి ఆ చిన్న కాలువ ద్వారా వచ్చే నీళ్లు మురుగునీరు, హాస్పిటల్ వేస్టేజీ, నిడిల్స్, కాటన్ వేస్టు, చచ్చిపోయిన ఇతర కుక్కలు, పందులు అటువంటివి అవి కొట్టుకొని వస్తున్నాయి. ఆ నీళ్ళే ఫిల్టర్ చేసి వాళ్ళ కార్మికులకి